ఒక అమ్మాయిని ఓడించడానికి ఇంతమంది ట్రై చేస్తున్నారు. ఇంతమంది ఒక అమ్మాయి గెలవకూడదని ఇంతమంది ప్రయత్నిస్తున్నారు. టాప్ రివ్యూవర్స్ ఎంతోమంది అసలు. ఇంత కక్ష ఏంటి భయ్య? అంటే ఒక అమ్మాయి గెలవకూడదా? ఒక అమ్మాయి బిగ్ బాస్లో గెలవకూడదని ఏమైనా రూల్ ఉందా? అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, అంత బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు ఒక అమ్మాయి గురించి. ఆ అమ్మాయి ఏం చేసింది అసలు? గేమ్ ఆడి తను విన్ అవ్వాలనుకుంటుంది. మీరు ఎలాగో సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొకరు కూడా అలాగే సపోర్ట్ చేస్తుంటారు కదా. వాళ్ళ వీడియోస్లోకి వెళ్ళి బ్యాడ్గా కామెంట్ చేయడం, వీళ్ళ వీడియోస్లోకి వెళ్ళి బ్యాడ్గా కామెంట్ చేయడం. ఒక అమ్మాయి ఏమైనా మాట్లాడితే అమ్మాయిని వాంటెడ్గా ట్రోల్ చేసి ఎంత గలీజ్గా ఉంటుందంటే అంత గలీజ్గా చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇంతమంది కలిసి, ఆదిరెడ్డి గారు కానీలేండి, గీతూ గారు కానీలేండి, ఎవరో అతను సాయి అంట, ఇంకా ఎవరో రాజు, ఎవరో సంథింగ్ ఎవరెవరో నేమ్స్ చెప్పారు. వీళ్ళందరూ కలిసి వాంటెడ్గా తనుజ గారిని టార్గెట్ చేసి విన్ అవ్వకూడదని డౌన్ చేస్తున్నారు. నేను ఏ సీజన్లో కూడా ఇంత సపోర్టు ఒక అమ్మాయికి నేను చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని సీజన్స్లో ఒక అమ్మాయికి ఇంత సపోర్ట్ చేయడం నేను చూస్తున్నాను. ఇప్పుడు కూడా చూసుకుంటే బిగ్ బాస్ కానీలేండి, నాగార్జున గారు కానీలేండి, ఎక్స్ కంటెస్టెంట్స్ కొందరు కానీలేండి, స్టిల్ దే ట్రైయింగ్. వాళ్ళు తనుజ గారిని బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మనకు తెలుసు మీకు ఎవరు ఎక్స్ కంటెస్టెంట్స్ తనుజ గారిని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు, తనుజ గారు విన్ అవ్వకూడదు అని కోరుకుంటున్నారు. అందరికీ తెలుసు. మెయిన్గా శ్రీజ గారు, ఇంకా ఓపెన్గానే చెప్తున్నాను, మెయిన్గా శ్రీజ గారు కానీలేండి, మనీష్ గారు కానీలేండి, ఇంకొకరు కానీలేండి, వాంటెడ్గా ట్రై చేస్తున్నారు. ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలో అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక అమ్మాయికి శత్రువు అన్నట్టు. ఒక అమ్మాయి విన్ అవ్వకూడదని ఇంతమంది ట్రై చేస్తున్నారు. నిజంగానే తనుజ ఇవన్నీ తట్టుకొని నిలబడుతున్న క్యాండిడేట్ అసలు. ఓ పక్కన బిగ్ బాస్ టార్చర్ చేసిన, ఓ పక్కన నాగార్జున గారు టార్చర్ చేస్తున్నా, ఆ హౌస్ మేట్స్ ఎంత టార్గెట్ చేస్తున్నా, వాళ్ళందరికీ గట్టి పోటీ ఇస్తూ నిలబడుతున్నాము. గేమ్స్లో అంటారా, గేమ్స్లో గట్టి పోటీ ఇస్తుంది. డిఫెండ్ చేసే దాంట్లో తనుజని మించిన వాళ్ళు లేరు భయ. మెయిన్ మాట్లాడుకోవాల్సింది డిఫెండింగ్. ఎవరన్నా కానీ టార్గెట్ చేస్తే తనని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయాలని చేసిన, టార్గెట్ చేసిన, వాళ్ళు ఏమైనా ఒక కామెంట్ చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసే లెవెల్ అంటారా, చూసారా, వేరే లెవెల్ అసలు. మెయిన్ మనకి బిగ్ బాస్లో తెలుసుకోవాల్సింది, ఒకరు ఏమన్నా ఒక పాయింట్ చెప్పినా, ఒకరు ఏమన్నా మన మీద అలిగేషన్ వేసినా దాన్ని అక్కడి నుంచి డౌన్ అవ్వకుండా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనుకునేది తెలిసిన ఒకే క్యాండిడేట్ తనుజ గారు. మొన్న కూడా ఆడియన్స్లో కూడా మనకి తనుజ గారిని టార్గెట్ చేసి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా వాళ్ళందరికీ డిఫెండ్ చేసే విధానం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మరి. అంటే ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, మాట్లాడే విధానం అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. అందరిలాగా డౌన్ అయిపోయి వాళ్ళు నన్ను ఇలా అడిగారే, వాళ్ళు ఇలా అన్నారే అని ఎప్పుడు కూడా డౌన్ అయిపోదు. అక్కడి నుంచి ఎలా ఓవర్కమ్ చేసి రావాలనేదే మాత్రమే ఆలోచిస్తారు తనుజ గారు. ఇలాంటి కంటెస్టెంట్ని నేను ఇన్ని సీజన్స్లో ఎవరిని చూడలేదు, ఒక అభిజిత్ గారిని తప్ప. అభిజిత్ గారు ఎలా మైండ్ గేమ్ ప్లే చేస్తారో, ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగే తనుజ గారు నేను చూసాను భయ్య. కూల్గా ఈ గేమ్ ప్లే ఎలా చేయాలో అలా చేస్తారు తనుజ గారు. సో ఒక కంటెస్టెంట్కి ఉన్న అన్ని ఇది ఉండేది అయితే ఒక తనుజ గారికి మాత్రమే. అండ్ ఫైర్ అంటారా, బిందు మాధవి గారు ఎలా తను మాట్లాడేది అంటే ఫైర్ చూపిస్తారు, అలాగే తనుజ గారు చూపిస్తారు మాటల్లో.